హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్లో తోటకూర పప్పు తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్లో ఒక ఉల్లిపాయ, తర్వాత 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ పప్పు, కందిపప్పు, అలాగే 2 కట్టల తోటకూరని ఇలా క్లీన్ చేసి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇది కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు, ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసి వదిలేసేయండి. ఇలా 4 విజిల్స్ వచ్చాక ఇలా పప్పు అంతా మెదిగిపోతుంది కదా, ఈ టైంలో దించేసుకొని బాగా మెదిపేయండి. తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అలాగే 2 స్పూన్ల కారం వేసేసి ఒకసారి కలిపేసుకోండి. మొత్తం ఇలా కలిపేసుకున్నారంటే మొత్తం మెదిగిపోతుంది. ఇప్పుడే ఈ టైంలోనే మెదిగిపోతుంది. ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ముందే నానబెట్టుకొని రసాన్ని ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, తర్వాత పోపు దినుసులు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వెల్లుల్లిపాయ రెమ్మలు వేయాలి ఒక 2, తర్వాత 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పప్పులో వేసేసేయాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.